తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాం, బీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, కేఆర్ఎంబీసీపై ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తుంది, కేంద్రం నిర్ణయంతో తెలంగాణకు నష్టం, గతంలో కేసీఆర్ వ్యతిరేకించారు, షరతులు పెట్టారు, రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. ఇప్పుడు ఇక్కడ హరీష్ రావు గారు ఏమన్నారు, తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాం అన్నాడు. ఇది దేనికోసం? తెలంగాణ కోసం అన్నాడు. అదే రేవంత్ రెడ్డిని, ఈ నేవలు ఇగో జూపల్లి కృష్ణారావుని, ఇగో తుమ్మల నాగేశ్వరరావుని, రేవంత్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి గారిని, లేకపోతే అక్కడ సీతక్క గారిని, వీళ్ళందరిని పిలిచి ఇప్పుడు హరీష్ రావు తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తా అని అంటాడు కదా, మీరు దేనికోసం తెగిస్తారు అంటే మీరు సోనియా గాంధీ గారి కోసం ఎంతకైనా తెగిస్తాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి ఎంతకైనా తెగిస్తాం, ఇట్లా అంటారు వాళ్ళు. మన కోసం తెగించేటోళ్ళేమో వీళ్ళు, మంది కోసం తెగించేటోళ్ళేమో వాళ్ళు. ఇక మరి ఎవరు కావాలి మనకు? ఇప్పుడు కరెంటు పోయింది, తెలంగాణలో కరెంటు లేక ఇక్కడ ట్రాక్టర్ దున్నడం ఆగిపోయింది. మరి సోనియా గాంధీ కూలీలను పంపి దున్నిపిస్తుందా, లేదా రాహుల్ గాంధీ ట్రాక్టర్ వేసుకొని వచ్చి తెలంగాణలో శిలక పోయి దున్నేస్తాడా? ఎవరు దున్నేస్తారు జర చెప్పురు. మన కోసం పోరాడేటోనేమో వద్దనుకున్నాం, మంది కోసం ఇంతకైనా తెగించేటోనేమో కావాలనుకున్నాం. మరి మంది కోసం తెగించేటోడు పోయేమో మంది కాళ్ళు పట్టుకుంటాడు. మరి మన కోసం తెగించేటోడు మన దగ్గరికి వచ్చి దండం పెడితేనేమో నువ్వు మా దగ్గర రానియలే, సరే వాళ్ళు రానియలే. మరి మనం అడిగినామా? మనం గెలిపించిన వాళ్ళం పోయి ప్రజలు మీ మీద కోపంగా ఉన్నారు అని వీళ్ళకి చెప్పే శాతన కాలేదు. కాబట్టి మన కోసం తెగించేటోళ్ళ కోసం నేను ఒక్కటే చెప్తానా, తెలంగాణ రానున్న రోజులలో బలంగా ఉండాలన్నా, తెలంగాణ నినాదం, తెలంగాణ రాష్ట్రం యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తం కావాలన్నా ఒక్కటి తమిళనాడు నుంచి నేర్చుకోవాలి మనం రాజకీయం. తమిళనాడు నుంచే నేర్చుకోవాలి రాజకీయం. అక్కడ మొత్తం రాజకీయం బీసీల చేతుల్లోనే ఉంది. మీ దండం పెడతా మన బీసీలారా, మీ దండం పెడతానా, మీరు అంత ఏకంగా రా. ఈ కులం నాశనం కానీ ఈ కులాన్ని పక్కన పెట్టుర్రి, ఈ మతం పాడు కానీ ఈ మతాన్ని పక్కన పెట్టుర్రి. నీ ఇంట్లో నీకు దేవుడు ఉన్నాడు కదా, మొక్కు, పొద్దంతా మొక్కు, నీకు తనివి తీరేదాకా మొక్కు. మొక్కి బయటకు వచ్చినాక ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఒక్కటిగా రాజకీయం కోసం మీరు 55% అనుకోవడమే తప్పించి రాజకీయంగా మీ 50% వాటి ఎక్కడ పోయింది అనేది కనీసం ఆలోచన చేస్తానులా. గజేరు తమిళనాడు లాంటి రాజకీయం వస్తే తెలంగాణ ఎవడు ఎంటిక కూడా వీకలేడు.